ఇప్పుడు మనం ఎక్కడున్నామో మీ అందరికీ తెలుసు, సిద్దిపేట. సిద్దిపేటకి ఎందుకు వచ్చాం? ఒక్కసారి వీడియోని రివైండ్ చేసి చూడండి. ఈరోజు నాకు వచ్చిన వీడియో ఏంటంటే, తెలంగాణలో సిద్దిపేట డిస్ట్రిక్ట్లో ఒక మారుమూల గ్రామం నుంచి ఒక స్టూడెంట్, గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ నాకు ఒక వీడియో సెండ్ చేశాడు. అసలు ఎందుకు సెండ్ చేయాల్సి వచ్చిందంటే, అతను నాకు, మీ అందరికీ తెలుసు, ఒక 1 week బ్యాక్, లైక్ 10-15 days బ్యాక్, దివాళీ రోజు నేను 5,000 సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా నేను ఒక ముగ్గురికి, 2 రాష్ట్రాలకి కలిపి ముగ్గురికి కంప్లీట్ 600 marks కి నేను కోచింగ్, లైక్ మెంటార్షిప్ చేస్తాను. నేను ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తాను. గవర్నమెంట్ స్కూల్ వాళ్ళే అయ్యి ఉండాలి, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి కొద్దిగా ఫెసిలిటీస్ ఉంటాయి కదా అనే ఉద్దేశంతో. ఈ కాన్సెప్ట్ ఒక స్టూడెంట్కి ఎంత బాగా మనసుకు దగ్గర అయిందంటే, అది ఆ పిల్లవాడికి ఎంత దగ్గర అయిపోయిందంటే, అతను ఒక పాట రాసేశాడు. ఉచిత బోధనిచ్చే రూపేషన్న, నీ రుణము ఎలా తీర్చుకోనే నాయన్న, జేజేలు రూపేషన్న, నా సదాములు నీకే రూపేషన్న. ఒక్క యూట్యూబ్ వరకే ఆగిపోదలుచుకోవాలి. ఐఎమ్ నాట్ ఎ యూట్యూబర్. ఇది ఇంకా ముందరికి వెళ్ళాలి, వెళ్తుంది. ఐఎమ్ ప్రామిసింగ్ యూ శివకుమార్, ఒక్క రోజు అయితే నేను నిన్ను కలుస్తా బ్రో. అది నేను ఆనర్ గా ఫీల్ అవుతాను. నేను నిన్ను కలుస్తాను, అది నేను చెప్తున్నా, మాట ఇస్తున్నా. ఐ వాంట్ టు మీట్ యు అంతే. ఎస్, శివకుమార్కి ఆ రోజు పాట పాడినప్పుడు నేను అతనికి ఒక మాట ఇచ్చా, ఖచ్చితంగా నేను నిన్ను కలుస్తాను శివకుమార్ అని. ఆ రోజు ఇంత తొందరగా వస్తుందని నేను అనుకోలేదు. ఒకసారి మనం శివకుమార్ని కలుద్దాం, అతని రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. చాలా బాగుంది నేచర్ అయితే మాత్రం. నేను ఆల్రెడీ చూసాను, విజిట్ చేశాను ఇల్లు. ఒకసారి చూడండి ఎంత బాగుందో. లైక్ విలేజ్ వైబ్స్ వస్తున్నాయి నాకైతే. ఇక్కడ వెల్ ఉంది. నెక్స్ట్ ఓకేనా, మనం ఇప్పుడు కలుద్దాం. శివకుమార్, హాయ్ శివకుమార్, ఎలా ఉన్నావు? బాగున్నావా? నేను నిన్ను కలవడానికి తిరుపతి నుంచి వచ్చేసిన. ఏంటిదండి సడన్ సర్ప్రైజ్? చెప్పాను కదా వస్తానని ఖచ్చితంగా. ఇదేనా నీ స్టడీ రూము? ఒకసారి లైట్ వేస్తావా? ఓకే, డన్. ఇక్కడే చదువుకుంటావా? ఇక్కడనే చదువుకుంటాను. ఇక్కడ నుంచి ఒక పెద్ద టాపర్ రాబోతున్నాడు అనమాట ఫ్యూచర్ డేస్ లో. నేను అన్నాను కదా ఏప్రిల్ ఎవరో ఫేమస్ అవ్వబోతున్నారని. మేబీ నువ్వు కూడా అవ్వచ్చేమో, చెప్పలేము. ఓకే, ఇవేనా నీ టార్గెట్స్? డిసిప్లైన్ అని రాసుకున్నావు, ఇదేదో నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావు. 4+9 అట్లా ఏంది? ఇప్పుడు ఏంటంటే డిసిప్లిన్ అంటే డి అంటే డిజిట్ 4 9 ఇట్లా ఇవన్నీ ప్లస్ చేస్తే 100. అట్లా 100 అంటే 100% సక్సెస్. ఇప్పుడు కన్సిస్టెన్సీ ప్లస్ హార్డ్ వర్క్ ప్లస్ సక్సెస్, ఫోకస్ అంటే సక్సెస్ అని. ఇప్పుడు కన్సిస్టెన్సీ ఇవన్నీ ఉన్నా కానీ స్ట్రాటజీ, డిసిప్లిన్ ఏవి లేకపోతే ఏం అనేది ఉండదు. కాబట్టి ఇట్లా ఇప్పుడు ఇది ఒక టైం టేబుల్, మార్చ్ టైం టేబుల్. ఇట్లా ఈ 10th TGPA టార్గెట్ పెట్టుకున్నావు, IIIT పాస్ పెట్టుకున్నావు. ఇంకోటి ఇట్లా నేను ఒకటి మన భగవద్గీతలో చూసిన నియం, సంయం, లక్ష్యం ఇట్లాంటివన్నీ. ఇట్లాంటి కొన్ని ఎప్పుడైతే మన డిస్ట్రాక్షన్స్ అయినప్పుడు చూసుకోవాల్సింది. ఇవి నా బుక్స్ ఇట్లా చదువుకునేటి. టైమర్ పెట్టుకున్నావు. ఇప్పుడు అది పని చేస్తలేదు, బట్ ఇట్లా స్మాల్ పాకెట్ డిక్షనరీ ఇట్లా. వెరీ గుడ్. చాలా బాగుంది. అంటే ఒక ప్లెజెంట్గా ఉందన్నమాట, ప్లెజెంట్గా. నిజంగా సక్సెస్ అంటే ఎవరు డిఫైన్ చేయలేరు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలా ఉంటుంది. ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే నా మనసులో ఉండే మాట చెప్తున్నాను. నిజంగా నేను ఎందుకో ఒక 1% అయినా సక్సెస్ అయినాను అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ తిరుపతి, ఎక్కడ సిద్దిపేట, ఎన్ని 100 కిలోమీటర్లు. ఇక్కడ నన్ను అభిమానించేటోళ్ళు ఉన్నారు, నాకు ఆశ్రయం ఇచ్చేటోళ్ళు ఉన్నారు. ఇది కాదా సక్సెస్ అంటే? ఇది కాదా గుర్తింపు అంటే? లక్షల మందికి మనం నచ్చక్కర్లా, ఒక్కడి మనసు గెలుచుకుంటే చాలు. అలా గెలుచుకున్న వాళ్ళల్లో మన శివకుమార్ ఒకడు. మీ అందరికీ తెలుసు, నా కోసం సాంగ్ పాడాడు. అతన్ని కలవడానికి నేను ఈరోజు ఇన్ని 100 కిలోమీటర్లు దాటుకుంటూ వచ్చేసాను. దీనికి టీటా ABC ఇట్లా. ఇప్పుడు దాన్ని మనం ఏమనుకుంటాం? బేస్ అనుకుంటాం, దీన్ని హైట్ అనుకుంటాం, దీన్ని ఈరోజు ఈ శివకుమార్ ఇల్లుని చూసినా, శివకుమార్ డెడికేషన్ చూసినా, అతను గోడ మీద రాసుకొని అతని టార్గెట్స్ పెట్టుకోవడం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మోటివేషన్ వచ్చింది. సో మనం ఒకరిని మోటివేట్ చేయాలంటే మనం పెద్దోళ్ళం చిన్నోళ్ళకి మోటివేట్ చేయాలి, అలా ఏం లేదు అని నాకు ఈరోజు ప్రూవ్ అయిందనమాట. ఎందుకంటే ఏజ్ డజంట్ మ్యాటర్. శివకుమార్ మాటలు వింటుంటే, అతని లైఫ్ స్టైల్ వింటుంటే, అతని డెడికేషన్ వింటుంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మోటివేషన్ వస్తుంది నేను కూడా ఇలా చెయ్యాలి అనేసి. ఇట్లాంటి అన్ని చెప్పినావు అనుకో నీకు ఇంకా మ్యాథ్స్ లో ఇంకా మంచిగా ఆల్రెడీ రా, ఇది చూసినా అన్న, కానీ ఇది ఒకసారి చెప్పన్న, ఇది నాకు ఒకటి దీనికి ఆల్రెడీ నా స్టైల్లో ఒక ట్రిక్ చెప్పిన చూడు. ఇంకోటి ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఒక ట్రిక్ చెప్పిన. బయట తినేసాను. నువ్వు తినరా? నేను తింటా, నేను కూడా పెట్టుకుంటా నీకు. పెట్టుకో. తింటాడు నువ్వు వెయ్యి. శివకుమార్ కారంగా లేదనుకుంటా, సప్పగా ఉంటుందేమో, తెల్లగా ఉంది. కారం ఉంటది చూడన్న, ఉంటది ఖచ్చితంగా ఉంటది, ఉంటది ఖచ్చితంగా ఉంటది. నువ్వు తిను, నువ్వు తిను వాడు వస్తాడు. నువ్వు తిను. ఇప్పట్లో మండి అని ఉంటుంది. ఎక్కడ? హౌసింగ్ బోర్డ్ దూరమా? ఎట్లా స్పైసీ ఉందా అని? ఎట్లుంది? పర్లేదురా. నేను ఎక్కువ పాస్తాలు మ్యాగీలు తింటా. కరెక్ట్, బట్ నేను నువ్వు చెప్తే మ్యాగీ చెప్పడం, పాస్తా బదులు నేను మ్యాగీ అట్లే ముద్దురా. నిజం చెప్పు ప్రాంప్ట్ గా. బాగుందిరా, డీసెంట్గా ఉందిరా. మొత్తానికైతే తిరుపతి నుంచి సిద్దిపేటకు వచ్చాము. మన శివకుమార్తో కూడా మంచిగానే టైం స్పెండ్ చేయడం జరిగింది. నాకైతే చాలా రిలీఫ్గా ఉంది. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. పేరుకు 10వ క్లాస్ వాడైనా మంచి అతిథి మర్యాద అనే దానికి చాలా న్యాయం చేశారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది గైస్. అండ్ ఫైనలీ ఆ అబ్బాయి తన కోసమే కాకుండా వాళ్ళ స్కూల్కి కూడా తీసుకెళ్ళి వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్స్తో అంతా కూడా మీటప్ చేపిస్తాను. అది ఇంకా నాకు చాలా మెచ్యూర్డ్గా అనిపించింది. డన్. ఇంకా వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ కూడా అంతే బాధ్యతారహిత్యంగా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఇదంతా మీ అందరికి తెలిసిందే. సో ఎట్టకేలకు ఫస్ట్ మనం శివకుమార్తో వచ్చాము, వాళ్ళ ఇంట్లో కలిసి కాసేపు కూర్చొని మాట్లాడాం కదా. సో ఏంటి పరిస్థితి, ఆ అబ్బాయికి ఏమనిపించింది ఒక మాట అడుగుదాము. ఏం శివకుమార్, ఏంది నీ పరిస్థితి చెప్పు. చాలా బాగా హ్యాపీ అనిపించింది అన్న. ఎందుకంటే నేను ఏమనుకున్నా అంటే నువ్వు టెలింగ్ లైస్ అనుకున్నా, బట్ అది ఖచ్చితంగా నువ్వు ప్రూవ్ చేసావు. నేను వీడియోలో అన్న ఒక తప్పకుండా కలుస్తాను. థ్యాంక్ యూ. నా గురించి ఇంత దూరం నుంచి ఎవరు ట్రావెల్ చేయరు, బట్ నువ్వు అక్కడ నుంచి వచ్చి ఇంత రిస్క్ తీసుకొని మా గురించి కేవలం చాలా మంది ఎవరంటే గవర్నమెంట్ స్కూల్కి చాలా మంది వచ్చి ఇట్లా మోటివేషనల్ స్పీచ్ అని చాలా మంది ఎవరు అంత నుంచి రిస్క్ ఎవరు చేయరు. అతి చిన్న వయసులో నువ్వు ఇప్పుడు యూట్యూబ్లో క్లాసెస్ చెప్పి ఇంత మంచి పేరు తెచ్చుకొని మాలాంటి విద్యార్థుల కోసం నువ్వు అంత రిస్క్ చేసుకొని ఇక్కడ రావడం నేను చాలా థ్యాంక్స్ఫుల్గా ఫీల్ అవుతున్నా. ఎట్లా అంటే థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే చిన్న చిన్న విషయాలే గొప్ప గొప్ప ఏదైనా నాకు తెలుసు. ఎందుకంటే నేనేంటంటే ఇట్స్ వాల్యుబుల్ గిఫ్ట్ అనుకుంటాను నువ్వు వచ్చుడు, కానీ వీడియోలో చెప్పినంత మాత్రం ఎవరు రారు, బట్ నువ్వు నిరూపించావన్న. చాలా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఒక లాయల్ సబ్స్క్రైబర్ అబ్బా నాకైతే శివకుమార్. ఎందుకంటే ఫోన్ల వరకు, సబ్స్క్రిప్షన్ వరకు, కమెంట్ వరకు కాదు. ఈ రోజు నేను శివకుమార్ని వచ్చి కలిశాను, అతని చేతి వంట తిన్నాను అంటే ఎక్కడో జన్మల ముందు రాసి పెట్టుంటే జరుగుతుందని నేను నమ్ముతా. ఏదైనా కూడా నువ్వు ఖచ్చితంగా తిరుపతికి రా. ఇంకా నుంచి మనం పరం ఎవ్రీథింగ్ దేర్ అని అనుకో. నా వల్ల అయింది నేను చూసుకుంటా. ఓకే. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా నీ యొక్క ఇంటెన్షన్, నీ యొక్క నాలెడ్జ్, నీ యొక్క ఇంటెలిజెంట్, వాళ్ళు నీ యొక్క స్పీచ్ మోటివేషన్ ద్వారా ఎన్నో అచీవ్ చేసుకోవాలని నేను కోరుతున్నాను. తప్పకుండా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మోటివేషనల్ స్పీచ్ అనేది దద్దరిల్లిపోతుంది. ఎందుకంటే నేను వేదాంత సెంటర్కి వచ్చి నువ్వు మాట్లాడిన మాటలు నా ఇప్పటికి కూడా మెదడులో తిరుగుతున్నాయి. ఎందుకంటే ఆ మాటలు ఏంటంటే చెప్పిన ఒక రూపేష్ అనేది ఒక రూపకళాకారుడు రూపాన్ని మారుస్తాడు ప్రతి ఒక్క విద్యార్థిని. ఎట్లా అంటే అంతేగా రూపకళాకారుడు అంటే ఒక రాయి ఉంది, రూపాన్ని చెక్కాలంటే ఒక రూపకళాకారుడే చెక్కాలి. కాబట్టి ఆ రూపకళాకారుడు ఎంత అందంగా చెప్తావు మాలాంటి జీవితాలు కూడా నువ్వు అందంగా చెప్తావని నా ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. సబ్స్క్రైబర్స్, మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, మీ అందరూ కూడా నాకు చాలా ప్రియమైన వాళ్ళే. ఈరోజు శివకుమార్ ఇంటికి ఛాన్స్ వచ్చాను. ఖచ్చితంగా ఒకరోజు మీ అందరినీ కూడా కలుస్తాను. అది 100%. ఇది నా బాధ్యత. ఎందుకంటే నాకంటూ ఇంకున్నది మీరే. దగ్గరున్న వాళ్ళకంటే దూరంగా ఉన్న వాళ్ళ మీ అభిమానమే నన్ను ఈరోజు ఇక్కడ వరకు తీసుకొచ్చింది. కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ చూపించుకునే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను చూపించుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.